Hello everyone, welcome back to my channel. This is day 5 of AP Set 2025. Chemical Kinetics already మనం part 1 and part 2 videos చూసాం, and this is a part 3 of Chemical Kinetics. Part 3 వీడియోలో మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే రేట్ కాన్స్టెంట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూస్తాం. నిన్న మనం ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్స్ చూసాం. ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ జీరో, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్ చూసాం కదా. సో ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ అంటే ఏం చెప్పాను? కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్కి అలాగే టైంకి మధ్యన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ని యూజ్ చేసి మనం ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అలాగే రేట్ కాన్స్టెంట్ని ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాను. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్స్ అలాగే హాఫ్ లైఫ్ ఈ రెండింటిని బేస్ చేసుకుని ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అండ్ రేట్ కాన్స్టెంట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. డిటర్మినేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మనకి యూజింగ్ ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్స్. సో దిస్ ఈస్ ద జీరో ఆర్డర్ రియాక్షన్ ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి సెకండ్ ఆర్డర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇది థర్డ్ ఆర్డర్ ఎక్స్ప్రెషన్. ఆల్రెడీ మనం టేబుల్లో చూసాం. సో దీన్ని బట్టి మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ప్రాబ్లం బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాబ్లం 1 చూద్దాం. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అండర్గోయింగ్ డీకంపోజిషన్ వాస్ 0.1, 0.08, 0.067 మోల్ ఇన్వర్స్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇచ్చాడు. ఏమిచ్చారు? 0.1, 0.08, 0.067. after 1 hour, 2 hour and 3 hours respectively. సో 0.1 కాన్సన్ట్రేషన్ ఉంది ఎప్పుడు? రియాక్షన్ స్టార్ట్ అయిన 1 అవర్ తర్వాత. 0.08 కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఉంది ఎప్పుడు? 2 అవర్స్ తర్వాత. 0.067 కాన్సన్ట్రేషన్ ఉంది రియాక్టెంట్ ఎప్పుడు? 3 అవర్స్ తర్వాత. రియాక్షన్ స్టార్ట్ అయిన 3 అవర్స్ తర్వాత. సో ఇప్పుడు మనకి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ తెలీదు, ఏ నాట్ వాల్యూ తెలియదు, అంటే ఫస్ట్ 0 minutes దగ్గర స్టార్ట్ అయిన రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి తెలిసిన వాల్యూ ఈ 0.1నే ఏ నాట్గా కన్సిడర్ చేసుకుంటాం. 0.1నే మనం ఏ నాట్గా కన్సిడర్ చేసుకుంటాం. దీన్నే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ కింద తీసుకోవచ్చు మనం. సో మనకి ఏ నాట్ వాల్యూ ఉంది, టైం ఉంది, అలాగే ఈ రెండు ఏటీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆఫ్టర్ టైం టీ. సో ఈ వాల్యూస్ మనం ఒక్కొక్క ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం జీరో ఆర్డర్ రియాక్షన్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ నాట్ మైనస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు కేటీ ఓకే. ఇక్కడ మనకి ఏ నాట్ వాల్యూ ఏం తీసుకున్నాం మనం? 0.1 తీసుకున్నాం. ఏటీ వాల్యూ వచ్చేసరికి 0.08. ఫస్ట్ ఈ వాల్యూ తీసుకున్నాం 0.08 కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆఫ్టర్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ T2 మైనస్ T1. ఇక్కడ T2 మైనస్ T1 ఎందుకు తీసుకున్నామంటే 0 నుంచి 1 అవర్ తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా T1 రాసేయచ్చు. కానీ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? 1 అవర్ అలాగే 2 అవర్స్ టైం ఇంటర్వెల్ ఉంది. ఈ టైం ఇంటర్వెల్లో మనం T2 మైనస్ T1 తీసుకోవాలి. సో 0.1 మైనస్ 0.08 వాల్యూ 0.02 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ T2 ఎంత? 2, T1 1. సో కే ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0.02 వచ్చింది. ఓకే, ఇంకొక వాల్యూ ఉంది కదా 0.07, ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ నాట్ మైనస్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు కేటీ. ఏ నాట్ మనం ఎంత ఫిక్స్ చేసుకున్నాం? 0.1. 0.1 మైనస్ ఏటీ ఇప్పుడు మనం 0.067 తీసుకున్నాం రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్టర్ టైం టీ. సో 0.067 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టైం ఎంత? T2 మైనస్ T1 అంటే T2 ఎంత ఇక్కడ? 3 మైనస్ T1 వచ్చేసరికి 1 అవర్. సో 0.1 మైనస్ 0.067 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 2. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే కే ఈజ్ ఈక్వల్స్ టు 0.016 వస్తుంది. సో ఇలా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఏ నాట్ ఏటీ
అలాగే టీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మనకి కే వాల్యూస్ వచ్చాయి. ఈ కే వాల్యూస్ మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. ఈ కే వాల్యూస్ రెండు సేమ్ అయితే, ఒకవేళ రెండు కే వాల్యూస్ మనకి ఒకటే అయితే, దెన్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ విల్ బి జీరో ఆర్డర్ రియాక్షన్. ఇక్కడ మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ ఏంటి, జీరో ఆర్డర్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. కే వాల్యూస్ రెండు ఒకటే వచ్చాయనుకోండి, అప్పుడు జీరో ఆర్డర్ ఎక్స్ప్రెషన్ అని చెప్తాం. ఇక్కడ కే వాల్యూస్ రెండు నాట్ ఈక్వల్, అవునా? ఇక్కడ 0.02 ఉంది, 0.016 ఉంది. దీస్ ఆర్ నాట్ ఈక్వల్. సో దిస్ ఈస్ నాట్ జీరో ఆర్డర్ రియాక్షన్. సో మనకి ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కే వాల్యూస్ రెండు ఈక్వల్గా రావాలి. ఈక్వల్గా వచ్చిన తర్వాత ఏ ఎక్స్ప్రెషన్ తీసుకున్నామో ఆ ఆర్డర్ అనమాట. సో జీరో ఆర్డర్ రియాక్షన్ కానప్పుడు ఏ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది? నెక్స్ట్ మనం ఫస్ట్ ఆర్డర్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ ఆర్డర్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి, ln a0 డివైడెడ్ బై at ఈజ్ ఈక్వల్ టు kT. మనకి వాల్యూస్ వచ్చేసరికి 0.1, 0.08, 0.067 to 1 hour, 2 hours and 3 hours. ఇది కదా మనకి క్వశ్చన్లో ఇచ్చిన డేటా. 0.1 వచ్చేసరికి a0గా మనం ఫిక్స్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు a0, at అండ్ t వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో. ln a0 అంటే 0.1 డివైడెడ్ బై at మనం 0.08 తీసుకుంటే 0.08 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ టైం అంటే t2 మైనస్ t1. సో ln 0.1 డివైడెడ్ బై 0.08 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ t2 ఎంత, 2 అవర్స్, t1 1 అవర్. సో 2 మైనస్ 1. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ln, దీన్ని సాల్వ్ చేస్తే మనకి k వాల్యూ ఎంత వస్తుందంటే k ఈజ్ ఈక్వల్ టు 0.22 వస్తుంది. ఓకే, మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. k వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.22 వస్తుంది. ఇప్పుడు మనం ln 0.1 డివైడెడ్ బై at ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. at ఎంత, 0.067 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ t2 ఎంత, 3 అవర్స్, t1 1 అవర్. ఈ రెండింటికి మధ్య కదా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈ రెండు టైమ్స్ చూసుకుంటాం అనమాట. సో t2 వచ్చేసరికి 3 అవర్స్, t1 వచ్చేసరికి 1 అవర్. సో ln 0.1 డివైడెడ్ బై 0.067 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 2. సో ఇది సాల్వ్ చేస్తే మనకి k వాల్యూ ఎంత వస్తుందంటే k ఈజ్ ఈక్వల్ టు 0.199 వస్తుంది. సో a0, at అలాగే t వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం k వాల్యూస్ కంపేర్ చేసుకోవాలని చెప్పాను. ఇక్కడ ఈ రెండు k వాల్యూస్ కంపేర్ చేసుకుంటే దీస్ ఆర్ నాట్ ఈక్వల్. రెండు ఈక్వల్ కానప్పుడు ఏం చెప్పాను, ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ తీసుకున్నాం, రేట్లో ఎక్స్ప్రెషన్. సో దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఇది ఫస్ట్ ఆర్డర్ కాదు. నెక్స్ట్ మనం సెకండ్ ఆర్డర్ చూద్దాం. సెకండ్ ఆర్డర్ ఎక్స్ప్రెషన్ ఏంటి, సెకండ్ ఆర్డర్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1/at మైనస్ 1/a0 ఈజ్ ఈక్వల్ టు kT. సో 1/at మనకి 0.1, 0.08, 0.067, 1, 2, 3 అవర్స్. సో ఇది కదా మనకి డేటా. సో at ఫస్ట్ 0.08 తీసుకుందాం. at పొజిషన్లో 1/0.08 మైనస్ 1/a0 ఎంత, 0.1 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ t2 మైనస్ t1 అంటే 2 మైనస్ 1. సో ఇది మనకి సాల్వ్ చేసినప్పుడు 1/0.08 అంటే 12.5 మైనస్ 1/0.1 అంటే 10 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1. సో k వాల్యూ ఎంత వస్తుందంటే 2.5 వచ్చింది. అలాగే ఇప్పుడు 0.07 సబ్స్టిట్యూట్ చేసి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1/at అంటే 0.07 తీసుకున్నాం. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆఫ్టర్ టైమ్ t మైనస్ 1 ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ 0.1 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ t2 ఎంత, 3 అవర్స్, t1 1 అవర్. ఈ రెండింటికి కంపేర్ చేస్తున్నాం, ఈ రెండింటికి చూస్తున్నాం కాబట్టి 3 మైనస్ 1. సో
1/0.067 మనకి వాల్యూ 15.38 వస్తుంది, మైనస్ 1/0.1 అంటే 10 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 2. ఇది సాల్వ్ చేస్తే మనకి k వాల్యూ ఎంత వస్తుందంటే 2.5 వస్తుంది. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఈ k వాల్యూ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఈ రెండు కూడా మనకి సేమ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ ఏంటి? సెకండ్ ఆర్డర్ ఎక్స్ప్రెషన్. సో ఈ రియాక్షన్ మనకి సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తాం. అర్థమైందా మీకు? ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్లో A0, AT అలాగే T వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకుని మనం K వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. K వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు K వాల్యూస్ రెండు ఈక్వల్ అయితే మనం ఏ ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నామో ఆ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. సో మనకి ఇక్కడ K వాల్యూస్ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ రియాక్షన్ వచ్చేసరికి మనకి సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సెకండ్ ప్రాబ్లం, the concentration of species A undergoing reaction is 1, 0.5, 0.33 and 0.25 mole liter inverse. అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇచ్చాడు. కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ A 1, 0.5, 0.33 and 0.25. కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇచ్చాడు. అలాగే ఎట్ టైం t is equals to 0, 1, 2, 3 seconds respectively. టైం ఇచ్చాడు 0 seconds, 1 second, 2 and 3 seconds respectively. ఏమంటున్నాడు? ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు తెలుసు కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అలాగే టైం ఈ రెండు ఇచ్చినప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ రేట్ లో ఎక్స్ప్రెషన్లో మనం రియాక్టెంట్ కాన్సంట్రేషన్ అలాగే టైంని సబ్స్టిట్యూట్ చేసి మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే కదా ప్రీవియస్ ప్రాబ్లంలో చూసాం. ఫస్ట్ మనం జీరో ఆర్డర్ రియాక్షన్ తీసుకుందాం. జీరో ఆర్డర్ రియాక్షన్ యొక్క ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ ఏంటి? A0 మైనస్ AT ఈజ్ ఈక్వల్స్ టు KT. A0 ఎంత మనకి? 1 మోల్ లీటర్ ఇన్వర్స్. 0 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అయింది. దాని యొక్క కాన్సంట్రేషన్ ఎంత? రియాక్టెంట్ కాన్సంట్రేషన్ A0 1, 1.0 మైనస్ 1 సెకండ్ దగ్గర కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎంత? 0.5. ఫస్ట్ 0.5 తీసుకుందాం. సో 80 ప్లేస్లో 0.5 సబ్స్టిట్యూట్ చేద్దాం. K ఇంటూ T2 మైనస్ T1. T2 ఎంత? 1 సెకండ్. 1 మైనస్ T1 0. 1 మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 మైనస్ 0.5 ఎంత? 0.5 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 1. సో K వాల్యూ ఎంత వచ్చింది? 0.5 వచ్చింది. ఇప్పుడు AT వాల్యూ 0.33 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0.33 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి? A0 మైనస్ AT ఈజ్ ఈక్వల్ టు KT. A0 వాల్యూ ఎంత? 1.0. ఈ A0 వాల్యూ మారదు కదా, ఇనీషియల్ కాన్సంట్రేషన్ ఎప్పుడు మనకు మారదు, AT మారుతుంది టైంని బట్టి. సో ఇనీషియల్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ 1 మైనస్ AT మనం ఎంత తీసుకున్నాం ఇప్పుడు? 0.33. 0.33 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ T2 మైనస్ T1. T2 ఎంత? 2 సెకండ్స్. T1 0 సెకండ్స్. సో 2 మైనస్ 0. 1 మైనస్ 0.33 అంటే మనకి 0.67 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 2. సో K ఈజ్ ఈక్వల్స్ టు 0.67 డివైడెడ్ బై 2. సో K వాల్యూ వచ్చేసరికి మనకి 0.335 వస్తుంది. ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఈ K వాల్యూ అలాగే ఈ K వాల్యూ రెండు సేమ్గా ఉన్నాయా? రెండు సేమ్గా లేవు కాబట్టి ఇది జీరో ఆర్డర్ రియాక్షన్ కాదు. నెక్స్ట్ మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆర్డర్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ln A0 డివైడెడ్ బై AT ఈజ్ ఈక్వల్స్ టు KT. ఈ ఎక్స్ప్రెషన్ మనం A0, AT అలాగే T వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ln A0 వాల్యూ ఎంత మనకి? 1.0 డివైడెడ్ బై 0.5 తీసుకుందాం. ఫస్ట్ 0.5 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ T2 మైనస్ T1. 1 మైనస్ 0. 1.0, 1, 0.5 సారీ 1.00
seconds, 0.5 1 second, 0.33 2 seconds, 0.25 3 seconds. సో ఇక్కడ మనకి ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ 1, AT మనం 0.5 తీసుకుంటున్నాం. 0.5 తీసుకుంటున్నప్పుడు మనకి టైమ్ 1 సెకండ్. సో T2 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ T1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే K ఈజ్ ఈక్వల్స్ టు 0.693 వస్తుంది. ఇక్కడ ln 1/0.5 అంటే ln2 ఈజ్ ఈక్వల్ టు K. ln2 వాల్యూ వచ్చేసరికి 0.693. సో K వాల్యూ వచ్చేసరికి 0.693 వచ్చింది. సో సెకండ్ వన్ AT 0.33 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ln 1.0 A0 డివైడెడ్ బై, ఇప్పుడు AT ఎంత తీసుకుంటున్నాం, 0.33 తీసుకుంటున్నాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆఫ్టర్ 2 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ T2 మైనస్ T1. T2 ఎంత, 2 సెకండ్స్ మైనస్ T1 వచ్చేసరికి 0 సెకండ్స్. ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ln 3 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 2 మైనస్ 0 2. సో ln 3 వాల్యూ వచ్చేసరికి 1.09 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు K. సో K వాల్యూ వచ్చేసరికి మనకి 0.54 వస్తుంది దీన్ని సాల్వ్ చేస్తే. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇదొక K వాల్యూ, ఇదొక K వాల్యూ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఈ రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయా, ఈ రెండు మనకి ఈక్వల్గా లేవు. సో దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కూడా కాదు. అయితే మరి ఇప్పుడు ఏ ఆర్డర్ రియాక్షన్, నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, దానిలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. నేను దీనంతా ఎరేజ్ చేసేస్తాను. సెకండ్ ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి, 1/AT మైనస్ 1/A0 ఈజ్ ఈక్వల్స్ టు KT. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో మనం A0 AT వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1.0 0.5 అండ్ 0.33 0.25 0 సెకండ్స్ 1 సెకండ్ 2 అండ్ 3 సెకండ్స్. సో AT ఫస్ట్ మనం 0.5 తీసుకుందాం. A0 ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం 1.0నే. సో ఫస్ట్ 0.5 తీసుకుంటే 1/0.5 మైనస్ 1/1 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ T2 మైనస్ T1. T2 ఎంత ఇక్కడ 1 మైనస్ T1 0. సో 1/0.5 అంటే 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 1. సో మనకి K వాల్యూ K ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు మనం 0.33 సబ్స్టిట్యూట్ చేద్దాం AT ప్లేస్లో. అప్పుడు మనకి K వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 1/0.33 మైనస్ 1/1, A0 వాల్యూ 1 కదా, మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ T2 ఎంత 2 సెకండ్స్, T1 వచ్చేసరికి 0 సెకండ్స్. సో 2 మైనస్ 0, 1/0.33 అంటే 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 2. 3 మైనస్ 1 2 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 2. K వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో దీన్ని బట్టి ఈ K వాల్యూ రెండు కంపేర్ చేసుకుంటే సిమిలర్గా ఉన్నాయా లేదా. సో దీస్ టూ ఆర్ సేమ్. K వాల్యూస్ రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి దిస్ రియాక్షన్ ఈజ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సో ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఏంటి, సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఈ రకంగా మనం A0 AT అలాగే టైమ్ ఈ మూడు వాల్యూస్ని బేస్ చేసుకుని మనం K వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. K వాల్యూ దేనికైతే ఈక్వల్ వచ్చిందో, ఏ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వల్ వచ్చిందో ఆ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. ఇక్కడ సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి K వాల్యూస్ రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి దిస్ ఈస్ ద సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఈ రకంగా మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఈస్ యూజింగ్ హాఫ్ లైఫ్ యూజ్ చేసి మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా అంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా T12 డివైడెడ్ బై T12 ఈజ్ ఈక్వల్ టు A02 డివైడెడ్ బై A01 హోల్ టు ద పవర్ ఆఫ్ n-1. ఇక్కడ n అంటే ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. హాఫ్ లైఫ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్
మనం ఒక రియాక్టెంట్ తీసుకున్నాం ఏ, దీని అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 ఉందనుకోండి, 1 మోల్ లీటర్ ఇన్వర్స్. ఓకే, హాఫ్ లైఫ్ టైం దగ్గర ఏమవుతుందంటే ఈ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ హాఫ్గా రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ మనం ఎంత తీసుకున్నాం, 1 మోల్ లీటర్ ఇన్వర్స్ తీసుకున్నాం. హాఫ్ లైఫ్ దగ్గర అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ ఎంత ఉంటుంది, హాఫ్గా రెడ్యూస్ అయిపోతుంది, అంటే 1/2. 1 అంటే ఫస్ట్ మనం 1 మోల్ లీటర్ ఇన్వర్స్ తీసుకున్నాం కాబట్టి హాఫ్గా రెడ్యూస్ అయితే 1/2 అవుతుంది. సో 0.5 మోల్ లీటర్ ఇన్వర్స్. సో ఏ టైంలో అయితే రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ హాఫ్గా మనకి రెడ్యూస్ అవుతుందో ఆ టైంని మనం హాఫ్ లైఫ్ అంటారు. హాఫ్ లైఫ్ టైం. రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ హాఫ్గా మనకి రెడ్యూస్ అయ్యే టైం ఏదైతే ఉందో దాన్ని హాఫ్ లైఫ్ టైం అని అంటారు. ఓకే, సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అనేది మీకు ప్రాబ్లం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ సిఎస్ఐఆర్ నెట్ క్వశ్చన్స్. ఓకే, సో ప్రాబ్లం చూద్దాం. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్పీషీస్ ఏ అండర్గోయింగ్ రియాక్షన్ ఈస్. సో రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్స్ ఇచ్చారు 1, 0.5, 0.33 అండ్ 0.25. టైం వచ్చేసరికి 0 సెకండ్స్, 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్స్. సో ఇందాక క్వశ్చనే తీసుకున్నాను నేను. ఇందాక క్వశ్చన్ యూజ్ చేసి హాఫ్ లైఫ్ ద్వారా మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి హాఫ్ లైఫ్ అంటే ఏం చెప్పాను, రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ హాఫ్కి రెడ్యూస్ అయ్యే టైంనే హాఫ్ లైఫ్ అంటారని చెప్పాను. ఫస్ట్ మనం ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత, మనకి 1 మోల్ లీటర్ ఇన్వర్స్. 1 మోల్ లీటర్ ఇన్వర్స్ 1 మోల్ లీటర్ ఇన్వర్స్ హాఫ్గా రెడ్యూస్ అయితే ఎంత అవుతుంది, 0.5. ఇక్కడ చూడండి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ హాఫ్గా రెడ్యూస్ అయింది కదా. ఓకే, హాఫ్గా రెడ్యూస్ అయింది కదా, అంటే 1/2 0.5 కదా. సో దాని టైం ఎంత, హాఫ్గా రెడ్యూస్ అవ్వడానికి మనకి ఎంత టైం తీసుకుంది, 1 సెకండ్ టైం తీసుకుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద టీ హాఫ్. 1 సెకండ్ ఈజ్ ద టీ హాఫ్. అలాగే ఇప్పుడు ఇంకొక హాఫ్ లైఫ్ కూడా ఉంది. అక్కడ ఎలా అంటే ఇక్కడ చూడండి 0.5 ఉందా, 0.5ని హాఫ్గా రెడ్యూస్ చేస్తే ఎంత, 0.25. ఇక్కడ చూసుకుంటే 0.5 హాఫ్గా రెడ్యూస్ అయిన టైం ఎంత, ఇక్కడ 1 సెకండ్ నుంచి స్టార్ట్ అయింది, 3 సెకండ్స్ దగ్గర మనకి హాఫ్గా రెడ్యూస్ అయింది 0.5. సో 2 సెకండ్స్ తీసుకుంది. ఇక్కడ 1 - 3 తీసుకోవాలి. 2 సెకండ్స్ గ్యాప్లో మనకి 0.5 హాఫ్ అమౌంట్గా రెడ్యూస్ అయింది. సో ఇది టీ హాఫ్ 1గా తీసుకుందాము. ఈ 2 సెకండ్స్ని మనం టీ హాఫ్ 2గా తీసుకుందాం. ఈ రియాక్షన్లో మనకి 2 టీ హాఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ టీ హాఫ్ వచ్చేసరికి 0.1, 0.5గా రెడ్యూస్ అయ్యే టైమ్, అలాగే 0.5 కూడా మనకి హాఫ్గా రెడ్యూస్ అయింది కదా. ఈ ఉన్న డేటాలో 0.5 హాఫ్గా రెడ్యూస్ అయిన టైం 2 సెకండ్స్. సో ఇదేమో టీ హాఫ్ 1గా కన్సిడర్ చేసుకుందాం, దీన్ని టీ హాఫ్ 2గా కన్సిడర్ చేసుకుందాం. సో హాఫ్ లైఫ్ ద్వారా మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి 2 హాఫ్ లైఫ్స్ ఉండాలి. ఈ క్వశ్చన్లో మనకి 2 హాఫ్ లైఫ్స్ ఉన్నాయి. ఇది టీ హాఫ్ 1, ఇది టీ హాఫ్ 2. A01 అండ్ A02 అంటే ఏంటంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్స్ అన్నమాట. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి 1 0.5గా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, ఇది అవుతుంది. 1 విల్ బి ద ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ A0. ఓకే, ఇది 0.5ది 0.25గా రెడ్యూస్ అయింది. ఇక్కడ మనకి A0 ఏమవుతుంది, 0.5 విల్ బి ద A0. ఇక్కడ ఈ టైంని మనం 1గా తీసుకుందాము. A01, దిస్ విల్ బి A02. మనకి సో టీ హాఫ్ 1 వచ్చింది, టీ హాఫ్ 2 వచ్చింది, A02 వచ్చింది, అలాగే A01 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్లో మనం ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ హాఫ్ 1 డివైడెడ్ బై టీ హాఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు A02 డివైడెడ్ బై A01 హోల్ టు ద పవర్ ఆఫ్ n-1. టీ హాఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1 సెకండ్, డివైడెడ్ బై టీ హాఫ్ 2 వాల్యూ 2 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు A02 అంటే సెకండ్ టైం మనకి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత, 0.5
డివైడెడ్ బై ఫస్ట్ టైం మనకి హాఫ్గా కన్వర్ట్ అయినప్పుడు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత 1.0 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. సో 1/2 అంటే ఎంత 0.5. 0.5 డివైడెడ్ బై 1 అంటే 0.5 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్, పవర్స్ రెండు మనం ఈక్వల్ చేయొచ్చు. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 కింద రాసుకోవచ్చు కదా. సో ఈ -1 అటువైపు పంపిస్తే n ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో n ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందంటే ఈ రియాక్షన్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఇందాక కూడా మనం సేమ్ ప్రాబ్లం తీసుకున్నాం, మీకు గుర్తుందా? 1 0.5 0.33 0.25 0 సెకండ్స్ 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్. ఇందాక మనం ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి కే వాల్యూస్ ఈక్వేట్ చేసాం, అక్కడ కూడా మనకు సెకండ్ ఆర్డర్ రియాక్షన్ వచ్చింది కదా. ఇప్పుడు టీ హాఫ్స్ని బేస్ చేసుకుని, టీ హాఫ్ అంటే గుర్తుపెట్టుకోండి కాన్సన్ట్రేషన్ మనకి హాఫ్గా రెడ్యూస్ అవ్వాలి. ఇక్కడ మనకు హాఫ్గా రెడ్యూస్ అయింది, దిస్ ఈస్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫస్ట్ టైం. ఇక్కడ మనకి ఇంకోసారి కూడా హాఫ్గా కన్వర్ట్ అయింది, దిస్ ఈస్ ద సెకండ్ టైం ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. సో దిస్ ఈస్ A01 A02, దీస్ ఆర్ T12 అండ్ T12. ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుని మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ క్యాలిక్యులేట్ చేసినా కూడా మనకి సెకండ్ ఆర్డర్ రియాక్షనే వచ్చింది. సో ఈ రకంగా మనం హాఫ్ లైఫ్ని యూజ్ చేసి కూడా ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాము. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ నెట్ క్వశ్చనే. సో ఇక్కడ టీ హాఫ్ని బట్టి మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ ప్రాబ్లం ద్వారా చూద్దాం. సో రియాక్షన్ బిట్వీన్ A and B ఈస్ క్యారీడ్ అవుట్ ఫర్ డిఫరెంట్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్స్ అండ్ కరస్పాండింగ్ హాఫ్ లైఫ్ టైమ్స్. సో ఇనీషియల్ కాన్సన్ట్రేషన్స్ ఇచ్చారు, అలాగే డైరెక్ట్గా హాఫ్ లైఫ్ ఇచ్చేసారు మీకు, టైం కాదు మీకు డైరెక్ట్గా హాఫ్ లైఫే ఇచ్చారు. సో ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, డైరెక్ట్గా హాఫ్ లైఫ్ ఇచ్చారు. మనకి ఉన్న ఫార్ములా ఏంటి? T12 డివైడెడ్ బై T12 ఈజ్ ఈక్వల్ టు A02 డివైడెడ్ బై A01 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఈ ఫార్ములాలో మనం టీ హాఫ్ వాల్యూస్ అలాగే A0 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. నేనేం తీసుకుంటున్నానంటే ఇక్కడ రెండు టీ హాఫ్స్ ఈక్వల్గా ఉన్నాయి, నేను ఇది తీసుకోవట్లేదు. రెండు టీ హాఫ్స్ డిఫరెంట్గా ఉన్న ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. సో ఈ టీ హాఫ్స్ అలాగే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్స్ ఈ రెండు తీసుకుంటున్నాను. సో ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే T12 ఎంత 60. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ టీ వాల్యూ ఇవ్వలేదు, డైరెక్ట్గా టీ హాఫ్ వాల్యూ ఇచ్చారు క్వశ్చన్లో. సో ఇక్కడ T12 ఎంత 60 డివైడెడ్ బై T12 వచ్చేసరికి 30 ఈజ్ ఈక్వల్ టు A02 ఎంత? దిస్ ఇస్ A01, దిస్ ఇస్ A01 అండ్ దిస్ ఇస్ A02. ఓకే, డైరెక్ట్గా ఇనిషియల్ కాన్సన్ట్రేషన్స్ ఇచ్చారు మనకి. ఓకే, A02 వచ్చేసరికి 20 డివైడెడ్ బై A01 వచ్చేసరికి 10 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. 60 డివైడెడ్ బై 30 అంటే 2, 20 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 2 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ మనం ఈక్వేట్ చేయొచ్చు. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, దీని పవర్ ఈక్వల్ చేస్తాం. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1, n ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ రకంగా టీ హాఫ్ని యూజ్ చేసి మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, క్వశ్చన్లో కేర్ఫుల్గా చూడండి, మనకి టీ హాఫ్ ఇచ్చాడా టైం ఇచ్చాడా? టీ హాఫ్ ఇస్తే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, టైం ఇస్తే మనం కాన్సన్ట్రేషన్స్ ఇందాక ప్రాబ్లంలో చూసినట్టు క్యాలిక్యులేట్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. థర్డ్ మెథడ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఎక్స్పెరిమెంటలీ. మీకు చెప్పాను ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ మనం ఎక్స్పెరిమెంటల్గా ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే రేట్లో ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి కూడా మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పటిదాకా. సో ఎక్స్పెరిమెంటల్గా మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ ఒక డేటా ఇచ్చారు, దిస్ ఇస్ ప్రీవియస్ ఇయర్ నెట్ క్వశ్చన్. ఓకే, దిస్ ఈస్ ద డేటా, ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్, సెకండ్, థర్డ్, అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇచ్చారు, అలాగే రేట్ ఆఫ్ ది రియాక్షన్స్ ఇచ్చారు. ఓకే, దిస్ ఇస్ ద డేటా. ఈ డేటాని బట్టి మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. మనకు అలాగే ఎక్స్పెరిమెంటల్ డేటా ఒక టాబ్యులర్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే,
ఈ నోట్ని మనం అప్లై చేసుకోవాలి. ఆన్ డబలింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇఫ్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ సేమ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ని మనం డబల్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ది రియాక్షన్ మారలేదనుకోండి, ఇట్ ఈస్ ఎ జీరో ఆర్డర్ రియాక్షన్. సింపుల్గా చెప్తున్నాను చూడండి, రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ జీరో ఇన్ ద కేస్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్. అవునా? సో ఇప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ జీరో కింద రాసుకోవచ్చు కదా, ప్రపోర్షనాలిటీ తీసేస్తే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డబలింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ డబల్ చేశాను అనుకోండి, అంటే ఇంటూ 2 చేశాను అనుకోండి, కే ఇంటూ 2 ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ జీరో. ఇప్పుడు మనం డబలింగ్ చేసినప్పటికీ ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ జీరో విల్ బి ఈక్వల్స్ టు 1. ఏమవుతుంది, రేట్ ఈజ్ ఈక్వల్ టు కే. సో డబలింగ్ చేసినప్పటికీ రేట్ ఆఫ్ ది రియాక్షన్లో ఏమైనా చేంజ్ ఉందా? లేదు. సో ఆన్ డబలింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇఫ్ రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ సేమ్ దెన్ ఇట్ ఈస్ జీరో ఆర్డర్ రియాక్షన్. అలాగే ఆన్ డబలింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇఫ్ రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ ఆల్సో డబల్డ్ దెన్ ఇట్ ఈస్ జీరో ఆర్డర్ రియాక్షన్. ఎలాగా? సేమ్ ఇందాకట్లాగే రేట్ is directly proportional to concentration of reactant to the power of 1 in the case of first order reaction. అవునా? సో రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ 1. ఇప్పుడు మనం రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డబల్ చేస్తే, అంటే ఇంటూ 2 చేస్తే, రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 2 ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ 1. డబల్ చేసాం కదా, అంటే ఇంటూ 2 చేసాం. సో ఏమవుతుంది ఇక్కడ, రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 2r అవుతుందా? 2r అవుతుంది. అంటే రేట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆన్ డబలింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, ఇక్కడ మనం డబల్ చేసాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డబల్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ద రియాక్షన్ కూడా డబల్ అయితే దెన్ ఇట్ ఈస్ అ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఓకే. థర్డ్ వన్, on doubling the concentration of reactant if rate of the reaction increases 4 times then it is second order reaction. దీన్ని కూడా చూద్దాం. రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ 2 కదా సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటే. ఇప్పుడు మనం రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ డబల్ చేస్తే, అంటే ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది, రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 2 ఇంటూ ఏ హోల్ స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే ఎంత 4. సో 4k ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ 2. ఇక్కడ ఏమైంది, ఆన్ డబలింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం డబల్ చేసినప్పుడు రేట్ మనకి 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో. సో సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ 2 టైమ్స్ పెంచితే, డబల్ చేస్తే మనకి రేట్ ఆఫ్ ది రియాక్షన్ 4 టైమ్స్ పెరుగుతుంది. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఆన్ డబలింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇఫ్ రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ ఇంక్రీజెస్ 8 టైమ్స్ దెన్ ఇట్ ఈస్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్. సేమ్, రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ 3 కదా థర్డ్ ఆర్డర్ రియాక్షన్ అంటే. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ని డబల్ చేస్తే రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 2 ఇంటూ ఏ హోల్ క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత, 8. 2 2s are 4, 4 2s are 8. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ 3. సో ఆన్ డబలింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, డబలింగ్ చేసినప్పుడు మనకి రేట్ ఆఫ్ ది రియాక్షన్ 8 టైమ్స్ ఇంక్రీజ్ అయితే దెన్ ఇట్ ఈస్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ నోట్. మనకి రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ డబలింగ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ది రియాక్షన్లో ఎలాంటి చేంజ్ లేనప్పుడు, చూడండి ఇక్కడ ఎలాంటి చేంజ్ లేదు డబలింగ్ చేసినప్పటికీ, అది జీరో ఆర్డర్ రియాక్షన్. ఆన్ డబలింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇఫ్ రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ ఆల్సో డబల్డ్, ఇక్కడ రియాక్టెంట్ డబలింగ్ చేస్తే మనకి రేట్ ఆఫ్ ది రియాక్షన్ కూడా 2 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది. దట్ ఈస్ అ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి ఏమవుతుంది, రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ డబల్ చేస్తే రేట్ ఆఫ్ ది రియాక్షన్ 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది.
థర్డ్ ఆర్డర్ రియాక్షన్కి కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ని డబల్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ది రియాక్షన్ మనకి 8 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఆ డేటాని బట్టి, అంటే ఎక్స్పెరిమెంటల్ డేటాని ప్రొవైడ్ చేశారు కదా, ఆ టాబ్యులర్ ఫామ్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంటలీ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇక్కడ ఈ ప్రాబ్లం ప్రకారం మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇచ్చారు A అండ్ B. సో ఇక్కడ మనకి 2 రియాక్టెంట్స్ ఉన్నాయి. A ప్లస్ B గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. అలాగే మనకి రేట్ ఆఫ్ ది రియాక్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే, ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు A ఆర్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు B, ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఎంత అని అడగచ్చు. సో ఫస్ట్ మనం ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు A ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో A యొక్క ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలంటే B యొక్క కాన్సన్ట్రేషన్ మనకి కాన్స్టెంట్గా ఉండాలి. ఫస్ట్ మనం అది చూసుకోవాలి. 1-2 ఎక్స్పెరిమెంట్స్లో మనకి B యొక్క కాన్సన్ట్రేషన్ మనకి కాన్స్టెంట్గా ఉంది. ఇప్పుడు A యొక్క కాన్సన్ట్రేషన్లో ఏ చేంజ్ ఉందో అనేది చూడాలి. సో A యొక్క కాన్సన్ట్రేషన్ 0.1 నుంచి 0.2కి కన్వర్ట్ అయిందంటే డబల్ అయింది. డబల్ అయినప్పుడు రేట్ ఆఫ్ ది రియాక్షన్లో ఏ చేంజ్ ఉంది? రేట్ ఆఫ్ ది రియాక్షన్ కూడా డబల్ అయింది. చూడండి, 1.25 ఇంటూ 2 ఎంత? 2.50. అవునా? సో ఆన్ డబలింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, రేట్ ఈజ్ ఆల్సో డబల్డ్. రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ ఆల్సో డబల్డ్. మీకు చెప్పాను సెకండ్ పాయింట్లో, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డబల్ చేస్తే రేట్ ఆఫ్ ది రియాక్షన్ కూడా డబల్ అయితే మనకి దట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఫస్ట్ ఆర్డర్. ఇప్పుడు B యొక్క ఆర్డర్ చూద్దాం. B యొక్క ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి A యొక్క కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉండాలి. ఈ 2-3 ఎక్స్పెరిమెంట్స్లో మనకి A కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 0.025. ఓకే, 0.025. B యొక్క కాన్సన్ట్రేషన్లో ఏ చేంజ్ ఉంది? 0.05 నుంచి 0.025కి కన్వర్ట్ అయింది, అంటే హాఫ్గా మనకి రెడ్యూస్ అయింది. హాఫ్గా రెడ్యూస్ అయినప్పుడు రేట్ ఆఫ్ ది రియాక్షన్లో కూడా మనకి హాఫ్గా రెడ్యూస్ అయింది. సో 2.50 డివైడెడ్ బై 2 ఎంత? 1.25 కదా. సో రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మనకి హాఫ్గా రెడ్యూస్ అయినప్పుడు రేట్ ఆఫ్ ది రియాక్షన్ కూడా మనకి హాఫ్గా రెడ్యూస్ అయింది. దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. B ఈజ్ ఆల్సో ఫస్ట్ ఆర్డర్. ఎలా చెప్తున్నారు మేడం? డబల్ చేస్తే మనకి రేట్ డబల్ అయితే ఫస్ట్ ఆర్డర్ కదా, హాఫ్ అయినప్పుడు రేట్ ఆఫ్ ది రియాక్షన్ కూడా హాఫ్ అయితే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఎలాగా అంటే, మనకు తెలుసు రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ 1 ఫస్ట్ ఆర్డర్లో. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాం? రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ హాఫ్గా రెడ్యూస్ అయింది, అంటే రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ బై 2 టు ద పవర్ ఆఫ్ 1. అవునా? ఇదేమవుతుంది? రేట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ 1. సో రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ హాఫ్గా రెడ్యూస్ అయినప్పుడు రేట్ ఆఫ్ ది రియాక్షన్ కూడా మనకి హాఫ్గా రెడ్యూస్ అయింది. ఈ రకంగా కూడా మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్పచ్చు కదా. ఏం లేదు, మనకి ఎప్పుడైనా సరే డబలింగ్ చేస్తే డబల్ అవుతుంది, హాఫ్గా రెడ్యూస్ అయితే రేట్ ఆఫ్ ది రియాక్షన్ కూడా హాఫ్గా రెడ్యూస్ అవుతుంది. అది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 3 ఇంటూ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ 2. సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. 3 స్క్వేర్ ఎంత? 9. రేట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ K కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ స్క్వేర్. ఇక్కడ చూసుకుంటే ఆన్ ట్రిప్లింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు రేట్ ఆఫ్ ది రియాక్టెంట్ 9 టైమ్స్ ఇంక్రీజ్ అయితే దెన్ ఇట్ ఈస్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఈ రకంగా మనం ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారం మనకి ఆర్డర్ ఆఫ్
A ఎంత ఫస్ట్ ఆర్డర్, ఆర్డర్ ఆఫ్ B ఈజ్ ఆల్సో ఫస్ట్ ఆర్డర్. సో ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఎంత? ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఎలా వచ్చింది? రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A టు ద పవర్ ఆఫ్ 1 ఫస్ట్ ఆర్డర్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు A, అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B టు ద పవర్ ఆఫ్ 1 ఫస్ట్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు B ఆల్సో. సో ఓవరాల్గా రేట్ ఆఫ్ ది రియాక్షన్ పవర్స్ ఆఫ్ A ప్లస్ B, 2 రియాక్టెంట్స్ కాబట్టి 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2. అర్థమైందా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. రేట్ కాన్స్టెంట్ అంటే K. ఈ K వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే బై యూజింగ్ ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్స్ అలాగే T12. ఈ రెండింటిని యూజ్ చేసి మనం రేట్ కాన్స్టెంట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ క్యాలిక్యులేషన్లో మెథడ్ 1లో నేనేం చెప్పాను? ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం కదా. ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ తీసుకుని ఫర్ సపోజ్ జీరో ఆర్డర్ రియాక్షన్కి ఇది ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్. ఇందులో మనకి A0 వాల్యూ, AT వాల్యూ అలాగే T వాల్యూ తెలిస్తే మనం అందులో సబ్స్టిట్యూట్ చేసుకుని మనం K వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, అవునా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. రేట్ కాన్స్టెంట్ని ఈ మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసరికి T12. T12 ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ వచ్చేసరికి A0 డివైడెడ్ బై 2K. T12 ఈజ్ ఈక్వల్ టు A0 డివైడెడ్ బై 2K. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్లో T12 వాల్యూ ఇచ్చారనుకోండి, అలాగే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇస్తే K వాల్యూ కనుక్కోవచ్చు కదా. సో ఈ రకంగా కూడా మనం రేట్ కాన్స్టెంట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 2 మెథడ్స్ ద్వారా మనం రేట్ కాన్స్టెంట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి K వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసరికి T12 ఎక్స్ప్రెషన్లో మనం T12 వాల్యూ అలాగే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇవి సబ్స్టిట్యూట్ చేసి K వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 2 మెథడ్స్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. The decomposition of gaseous acetaldehyde at second order reaction. Question లోనే ఇచ్చారు second order reaction అని. Okay. The half life of this reaction is 400 seconds. ఏమి ఇచ్చారు? సెకండ్ ఆర్డర్ రియాక్షన్, దాని యొక్క హాఫ్ లైఫ్ ఎంత ఇచ్చారు? 400 seconds ఇచ్చారు. While initial pressure is 250 torr. సో ఇనిషియల్ ప్రెషర్ ఆఫ్ gaseous acetaldehyde అంటే A0 is equal to 250 torr. ఇది వాడిచ్చిన డేటా. ఏమంటున్నాడు? వాట్ విల్ బి ద రేట్ కాన్స్టెంట్? రేట్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మనకు తెలుసు సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో T12 ఫార్ములా ఏంటి? T12 is equals to 1/A0 into K. సో T12 వాల్యూ ఎంత ఇచ్చారు? 400 seconds. సబ్స్టిట్యూట్ చేయండి. 400 is equal to 1 divided by A0 వాల్యూ ఎంత? ఇనిషియల్ ప్రెషర్ ఎంత ఇచ్చారు? 250 into K వాల్యూ. ఓకే, K is equal to 1 divided by 250 into 400. ఓకే, ఇది ఎంత వస్తుందంటే వాల్యూ 1 divided by 1 lakh. ఓకే, 1 divided by 1 lakh. దీన్నే మనం 10 to the power of -5 కింద కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 జీరోస్ ఉన్నాయి. సో ఇది పైకి వెళ్తే ఏమవుతుందంటే 10 to the power of -5 అవుతుంది. సో K వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of -5. ఇంకా సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది. ఇందులో ఏమంటున్నాడు? క్యాలిక్యులేట్ హాఫ్ లైఫ్ ఇఫ్ ఇనిషియల్ ప్రెషర్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్ ఈజ్ 200 torr ఎట్ సేమ్ టెంపరేచర్. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ద్వారా మనకి K వాల్యూ వచ్చింది. ఎంత వచ్చింది? 10 to the power of -5. ఓకే, మనం ఏమంటున్నాడు? ఇఫ్ ఇనిషియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 200 torr, అప్పుడు హాఫ్ లైఫ్ ఎంత అని అడుగుతున్నారు. హాఫ్ లైఫ్ ఎంత? T12 ఈజ్ ఈక్వల్స్ టు 1 divided by A0 into K.
సబ్స్టిట్యూట్ చేయండి. 1 డివైడెడ్ బై 200 ఇంటూ 10⁻⁻5 ఎంత వస్తుంది? 500 విల్ బీ ద ఆన్సర్. సో ఈ రకంగా టీ హాఫ్ని యూజ్ చేసి మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండ్ ప్రాబ్లం, ద ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ ఫర్ యూనిమాలిక్యులర్ గ్యాస్ ఫేస్ రియాక్షన్ ఏ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్ ఇట్స్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 4 atmospheres. ఏమిచ్చారు? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ A0 ఈజ్ ఈక్వల్ టు 4 atmosphere ఇచ్చారు. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్టర్ 10 minutes ఈజ్ 2 atmosphere. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 atmosphere. ఆ టైం ఎంత? T ఈజ్ ఈక్వల్ టు 10 minutes ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం రేట్ కాన్స్టెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్లో మనకి టీ హాఫ్ వాల్యూ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి టీ హాఫ్ ద్వారా రేట్ కాన్స్టెంట్ని క్యాలిక్యులేట్ చేయలేం. మరి అప్పుడు ఏం యూస్ చేస్తాం? ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తాం. ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్. ఎందుకంటే క్వశ్చన్లోనే ఇచ్చాడు చూడండి, ద ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ అని ఇచ్చేసాడు. అంటే రియాక్షన్ మనకి ఫస్ట్ ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ రేట్లో ఏంటి? ln A0 డివైడెడ్ బై AT ఈజ్ ఈక్వల్ టు KT. మీరు ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ అన్నీ మెమొరైజ్ చేసుకుని ఉండాలి. ఈ ఫార్ములాస్ కనుక గుర్తు లేకపోతే మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు. కాబట్టి నేను ఆల్రెడీ ఒక ట్యాబ్యులర్ ఫామ్లో మీకు ఫార్ములాస్ అని ఇచ్చాను కదా, ముందు అవన్నీ బైహార్ట్ చేయండి, దాని తర్వాత ప్రాబ్లమ్స్ చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్. ఇక్కడ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. A0 ఎంత? 4 atmosphere. 4 డివైడెడ్ బై AT వచ్చేసరికి 2 atmospheres. 2 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ టైం వచ్చేసరికి 10 minutes. 10. సో ఇక్కడ 2 times క్యాన్సిల్ అవుతుంది. ln2 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 10. ln2 వాల్యూ వచ్చేసరికి 0.693 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 10. సో K వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.693 డివైడెడ్ బై 10. సో దిస్ ఈస్ ద K వాల్యూ. ఈ రకంగా మనం టీ హాఫ్ వాల్యూస్ అలాగే ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి రేట్ కాన్స్టెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. ఈ వీడియోలో మనం ఆర్డర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అలాగే రేట్ కాన్స్టెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాము. ఫోర్త్ పార్ట్లో టైప్స్ ఆఫ్ ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే రివర్సిబుల్ రియాక్షన్స్, ప్యారలల్ రియాక్షన్స్, కాన్సిక్వెంట్ రియాక్షన్స్, వాటికి సంబంధించిన గ్రాఫ్స్ అండ్ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్స్ గురించి చూద్దాం. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.